ఉంటుందా లేకపోతే రోటీలోకి అయితే ఇంకా బాగుంటుంది? రెండిట్లోకి బాగానే ఉంటుంది. సో కొంచెం రోటీస్ లోకి వాటికైతే కొంచెం కారం అది తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ప్రైస్ లోకి సరిపడే. ఓకే ఓకే. నాగలక్ష్మి గారు ఇదివరకు ట్రై చేశారా ఈ కర్రీని? చేశానండి, మీల్ మేకర్ కాంబినేషన్ లో. ఓకే ఓకే. అంటే మీల్ మేకర్ ని జనరల్ గా మనం మసాలా కర్రీస్ లోనే ఎక్కువ వాడుతుంటాం అన్నిట్లో కాంబినేషన్ గా. అవునండి. సో దొండకాయ మీల్ మేకర్ కూడా బానే ఉంటుందా? బానే ఉంటుంది. ఓకే ఓకే. దాంట్లో ఇంకా టేస్ట్ కోసం స్వీట్ కార్న్ అవన్నీ గ్రేట్ చేసిన పన్నీర్. ఓకే ఓకే. జీడిపప్పు వేరా? జీడిపప్పు వేస్తామండి, అది లేకుండా మసాలా కర్రీ అవ్వదు కదా. కదా, పన్నీరు క్యాషు ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకే ఓకే. వేద్దామా పచ్చిమిరపకాయలు? ఇది టమాటా, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్. అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే వేసేయాలా? సపరేట్ చేసుకోకర్లేదా? ఓకే ఓకే ఓకే. సో టమాటా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 కలిపేసి గ్రైండ్ చేసేసుకుని ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, వేసేసాను. సో ఇందులో మళ్ళీ ఉల్లిపాయ వేసి మళ్ళీ ఉల్లిపాయ సపరేట్ గా కూడా వేయించాలా? ఓకే ఓకే. 2 సార్లు ఎందుకు ఉల్లిపాయలు? ఒకసారి సరిపోదు అలాగా? ఇది గ్రేవీ కోసం, అదేమో కొంచెం అది టేస్ట్ కోసం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ వదిలేసినట్టు వస్తుంది పైకి. అవును, వస్తుంది. వచ్చిన తర్వాత గసగసాలు, జీడిపప్పు పేస్ట్ కలిపిన పేస్ట్. ఓకే. ఈ ప్లేస్ కి వస్తుంటారండి మీరు ఎప్పుడైనా? బాగా వస్తుంటారు. ఆల్టర్నేట్ సండేస్ అలాగా. అవునా? ఎవ్రీ సండే ఎక్కడో ఒక చోట. ఓకే ఓకే. పక్కనే బోల్ టెంపుల్స్ కూడా ఉంటాయి కదా. ఇస్కాన్ టెంపుల్ బాగా ఫేమస్ అనుకుంటా కదా ఇక్కడ. ఎందుకంటే అందరూ సండే సాటర్డేస్ అయితే ఇంట్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో చక్కగా ఈవినింగ్స్ అలా వస్తే సూపర్ గా ఉంటుంది కదా ఎంజాయ్ చేయడానికి. ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకోవడానికి దానికి బోల్ స్పేస్ ఉంటది కదా. అవును, బాగా. సో అయితే ఎక్కువ మంది ఇక్కడికి రావడానికి ఇష్టపడతారేమో హాలిడేస్ టైంలో. చిన్నప్పటి నుంచి అక్కడేనండి. మీది రాజమండ్రేనా? ఓకే, మీది రాజమండ్రేనా? కాదండి, నాది మైసూర్ అండి. మా మదర్. ఓ, మైసూర్ నుంచి రాజమండ్రి వచ్చేసారా? ఓకే ఓకే. సో మైసూర్ కూడా బ్యూటిఫుల్ ప్లేస్ కదా. సో దాన్ని కాంపన్సేట్ చేసిందా రాజమండ్రి, లేకపోతే మిస్ అవుతున్నారా మైసూర్ని? లేదు, ఎందుకంటే గోదావరి దగ్గర కాబట్టి కూల్ క్లైమేట్ అదంతా దాదాపు ఈక్వల్ గానే ఉంటుంది. అలాగన్నా బావగారు ఉన్నారు, అది నేచురల్ కదా. అది లేకపోతే అది ఎలాగో అది మెయిన్ ఎలిమెంట్ కదా. మీల్ మేకర్. ఈ మీల్ మేకర్ ఒకసారి వాటర్ మరిగిన తర్వాత హాట్ వాటర్ స్టవ్ కట్టేసి మీల్ మేకర్ వేసి మూత పెట్టేయాలి పచ్చివి. సో దాంట్లో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది, కొంచెం మెత్తబడుతుంది. నెక్స్ట్ తీసి కొంచెం కోల్డ్ వాటర్ లో వేయాలి. కోల్డ్ వాటర్ లో వేసిన 1-2 minutes కి జస్ట్ అది ఇలాగా పిండేసి వేరే కప్పులో వేసేసుకోవాలి. నెక్స్ట్ గుత్తులుగా కట్ చేసుకుని మగ్గు పెట్టుకుని దొండకాయ. ఓకే ఓకే. దీనికి సాల్ట్ ఏ వేయలేదు అసలు? లాస్ట్ లో వేస్తాం, అన్ని సార్లు వేస్తే ఎక్కువైపోద్ది కదా. ఇప్పుడు రకాలు ఉన్నాయి మాకు, ఏకంగా లాస్ట్ లో వేస్తాం అన్ని వేసాక. ఓకే ఓకే. నెక్స్ట్ స్వీట్ కార్న్. ఓకే. నెక్స్ట్ గరం మసాలా. ఓకే ఓకే. సాల్ట్ వేసేసుకోవాలి. ఓకే ఓకే. నెక్స్ట్ ఎర్ర కారం వేసుకోవాలి. ఓకే ఓకే. గ్రేట్ చేసిన పన్నీర్. ఓకే. ఇప్పుడు అన్ని వేసేసాం కదండి, వాటర్ పోసుకుని కొంచెం ఇవన్నీ మాకు పెట్టేసుకోవాలి. ఓ ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది చూసారా? ట్రైన్ కూతలు బాగున్నాయి కదా, అలా పక్షుల అరుపులు. మార్నింగ్ టైం ఎక్కువగా ఈ ఏరియాలో ట్రైన్స్ అది మూత పెట్టేద్దామా? మూత పెట్టేద్దాం. ఓకే ఓకే ఓకే. బాగుంది కదండి అలా ట్రైన్ వెళ్తూ. చాలా బాగుంది. యాక్చువల్గా ఇంకో కొత్త బ్రిడ్జ్ కూడా ఇక్కడ ఎక్కడ కడుతున్నారు? అటే సైడ్. చూద్దాం ఒకసారి. ఓకే. సో అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. ఫ్రై చేసి క్యాష్. ఓకే ఓకే. తీసేసుకోవటమేనా? ఇంకా ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి. థ్యాంక్స్ అండి గీత గారు. ఎందుకు? మా అక్కనైతే తన్నే తీసుకోమన్నారు, మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు కదా. అంటే కదా పాపం. ఓకే. కోసం కొత్తిమీర. ఓకే ఓకే. గీత గారు ఇదిగోండి దొండకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ. వెరీ గుడ్ అండి. చూసారు కదండి, వేడివేడిగా దొండకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు ఈ కర్రీ తయారు చేసే విధానం మరోసారి చూద్దాం.
దొండకాయ మీల్ మేకర్ కర్రీ తయారు చేసే విధానం. దొండకాయలు గుత్తులుగా కట్ చేసి నూనెలో మగ్గించి ఉంచాలి. టొమాటో ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. వేయించిన జీడిపప్పు, గసగసాలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న టొమాటో, ఉల్లిపాయ ముక్కల పేస్ట్, జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీసి దీనిలో వేయాలి. తర్వాత మగ్గించి ఉంచిన దొండకాయలు, స్వీట్ కార్న్, గరం మసాలా, ఉప్పు, కారం, పన్నీర్ తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ. ఓకేనండి, మరి మసాలా కర్రీ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూసి ఈ 2 ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్తాను ఇప్పుడు. చూసేద్దామండి. సో ఫస్ట్ ఏది, మసాలా కర్రీయా లేకపోతే కారం? అక్క చూసేద్దామా? ఓ తీసుకోండి. ఎలా ఉంది? బాగుంది కదా. ఎలా ఉంది? బాగుంది. ఎప్పుడైనా ట్రై చేస్తారు ఈ కాంబినేషన్? యాక్చువల్గా అబ్బా చాలా నన్ను ఇరకాటంలో పెట్టేశారుగా. చెప్తున్నారా? ఎవరికి చెప్పినా ఓకే, ఎందుకంటే ఇద్దరం ఒకటే. అది నిజంగానే ఎవరిది బాగుందన్నా కూడా చాలా పర్ఫెక్ట్ గా, అసలు ఏది ఇప్పుడు పాయింట్ అవుట్ చేసి చెప్దామన్నా వీళ్ళైనట్టుగా తయారు చేశారు ఇద్దరు. పిల్లలు మమ్మీని ఏమనొద్దు, చాలా బాగా చేస్తారని చెప్పండి మా పిల్లలకి. పిల్లలు మీ మమ్మీ కూడా చాలా బాగా చేసింది, అలాగే మీ పెద్దమ్మ కూడా చాలా బాగా చేసింది. 2 కూడా చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్గా నేనైతే రెండిటికి ఫస్ట్ మార్కులే ఇచ్చేస్తాను. చాలా టేస్టీగా ఉన్నాయి. సో 2 నిజంగానే కొత్తిమీర కారం కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంది. అండ్ అలాగే మీల్ మేకర్ మసాలా కర్రీ కూడా దొండకాయ కాంబినేషన్లో చాలా బాగుంది. అంటే దొండకాయ లాపలంగా వేసుకున్నాం కదా. ఓకే, మరి ఇప్పుడు ఎలా? ఇది ఇక్కడ కదా, గోదావరి మీద కదా, ఇంక ఇద్దరిది బాగుందని చెప్పండి. ఎందుకు? అదే ఎప్పుడు కామన్ గా ఇంట్లో చేస్తాం. సో స్పెషల్ గా చేశారు కాబట్టి 2 ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇద్దరికి ఫస్ట్. ఓకే ఓకే, సో ఇద్దరికి కంగ్రాచులేషన్స్ ఒకసారి. ఓకే, ఎందుకంటే నిజంగానే అసలు ఏది కూడా ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని చెప్పడానికి లేదు. సో కాబట్టి 2 ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. రెండింటికి ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఇద్దరికి ఇవ్వటం నిజంగానే వెరీ గుడ్, వెరీ నైస్, చాలా బాగున్నాయి. ఓకే, కరుణ గారు మీకు ఈటీవీ అభిరుచించే ఒక బ్యూటిఫుల్ సారీ అండి. చూద్దాం ఎలా ఉందో ఇది.